హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవి. ఈ వీక్ మూవీస్ విషయానికొస్తే సారంగపాణి జాతకం. ఇంద్రగంటి గారి వర్డ్ ప్లే అండ్ కామెడీ సీన్స్ బాగున్నాయి. బట్ స్టోరీయే అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. అక్కడ డిసప్పాయింట్ అయ్యా. జిమ్ఖానా సినిమా అయితే నచ్చింది. మంచి ఫన్ అండ్ సింపుల్ గా వెళ్ళిపోయే బాక్సింగ్ ఫిల్మ్ ఇది. బాక్సింగ్ అన్నాను కదా అని ఏదో మోటివేట్ చేసే టైప్ ఉండదు. ఫన్నీగా అండ్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికొస్తే షష్టి పూర్తి టీజర్ రిలీజ్ అయింది. స్టోరీ పెద్దగా ఏం రివీల్ చేయట్లేదు. బట్ మంచి ఫ్యామిలీ డ్రామా విత్ యాక్షన్ లా అనిపించింది. కలియుగం 2064 ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక అపోకలిప్టిక్ వరల్డ్ ని చూపించారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది మరి. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే కుబేరా మూవీ నుండి పోయిరా మామ లిరికల్ రిలీజ్ అయింది. టూ గుడ్ ఉంది. అసలు చావు గురించి ఒక న్యూ పర్స్పెక్టివ్ ఇచ్చారు భాస్కర్ భట్ల గారు. కుదిరితే లిరిక్స్ ఒకసారి బాగా వినండి, భలే ఉన్నాయి. హిట్ 3 మూవీ నుండి తను సాంగ్ రిలీజ్ అయింది. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని అనిరుద్ పాడారు. 23 మూవీ నుండి ఎగరాలే సాంగ్ రిలీజ్ అయింది. లిరిక్స్ చాలా మీనింగ్ఫుల్ గా ఉన్నాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే తిరిగి తిరిగి మళ్ళీ ఓజీ మూవీ అక్కడికే వచ్చాగింది. అసలు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27th కి రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీని మళ్ళీ అదే సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారంట. అన్ని అనుకున్నట్టు జరిగితే కళ్యాణ్ గారి బర్త్డే టైంకి ఓజీ పండగ స్టార్ట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ వీక్ చెప్పా గుర్తుందా, ఓజీ షూట్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఎస్ఎస్ తమన్ గారు ఫైర్ స్టార్మ్ సాంగ్ వదులుతా అని అన్నారు. హంగ్రీ చీతా మ్యూజిక్ కే జనాలు మెంటలెక్కిపోయారు. ఇప్పుడు మరి ఫైర్ స్టార్మ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. బట్ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కి ఓకే చెప్పాలి. ఆల్రెడీ ఈ మే 9th కి రిలీజ్ అవ్వాల్సిన హరిహర కూడా పోస్ట్ పోన్ అయింది. సో ఆయన ఎప్పుడైతే తన టైట్ పొలిటికల్ స్కెడ్యూల్స్ నుండి ఈ మూవీ టీమ్స్ కి టైం అలొకేట్ చేస్తారో అప్పుడు ఈ 2 సినిమాలకి విముక్తి దొరుకుతుంది. ఫైనలీ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ మూవీ షూట్ లో జాయిన్ అయ్యారు. అండ్ ఎన్టీఆర్ గారు ఏంటి చాలా సన్నబడిపోయారు అని అనుకుంటున్నారు కదా, కంగారు పడకండి. ఆ వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా డ్రాగన్ మూవీ కోసమే అంట. అండ్ దేవరా 2 మూవీ ఈ డ్రాగన్ ఫిల్మ్ ఫినిష్ అయ్యాక ఉంటుంది. ఆల్రెడీ ఒక నరేషన్ కూడా అయిందంట. బాలకృష్ణ గారి అఖండ 2 నెక్స్ట్ షెడ్యూల్ జార్జియాలో జరగబోతుందంట. ప్రెసెంట్ అయితే బోయపాటి గారు లొకేషన్ ట్రాక్ లో ఉన్నారు. మూవీ అయితే ఈ సెప్టెంబర్ 25th కి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ హిట్ 3 రిలీజ్ అవుతుంది. ఈ పెద్ద సినిమాలు అనగానే వెంటనే మైండ్ లోకి ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది నాకు, టికెట్ ప్రైస్ హైక్స్ ఉంటాయా అని. హిట్ 3కి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి న్యూస్ రాలేదు. చూడాలి మరి. విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో నాగచైతన్య చేస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి సంబంధించి ద ఎక్స్కవేషన్ బిగిన్స్ వీడియో రిలీజ్ చేశారు. ఈ మూవీ ఒక అడ్వెంచర్స్ ట్రెజర్ హంటింగ్ జోన్ లో ఉంటుందని నాగచైతన్య గారు చెప్పారు. అండ్ ఇది హెవీ విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా అంట. తమిళ సినిమా మండాడి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ బోట్ రేసింగ్ రిలేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ తో మన సుహాస్ గారు తమిళ డెబ్యూ చేస్తున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ మే 9th కి రిలీజ్ అవుతుంది. ఫైనల్లీ నాని హిట్ 3 మూవీ సెన్సార్ కంప్లీట్ అయింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇది ఏ సర్టిఫికేట్ మూవీనే. రన్ టైం వచ్చేసి 157 minutes, 2 hours 37 minutes. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ హైలైట్ అవుద్దంటున్నారు. చూడాలి మరి. విజయ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, త్వరలోనే కింగ్డమ్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. రెడీ ఉండండి. అండ్ ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. రామ్ పోతినేని భాగ్యశ్రీ యాక్ట్ చేస్తున్న మూవీ షూట్ హైదరాబాద్ లో జరుగుతుంది. అండ్ ఈ మూవీ అప్డేట్ అంటే నెక్స్ట్ మంత్ రామ్ బర్త్డే ఉంది కాబట్టి ఆ రోజు ఏమైనా కంటెంట్ రిలీజ్ చేయొచ్చేమో. నితిన్ అప్కమింగ్ ఫిల్మ్ తమ్ముడు మూవీని జూలైలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. ఐ విష్ ఈ సినిమా నితిన్ గారికి ఆ మచ్ నీడెడ్ సక్సెస్ ఇవ్వాలి. శర్వానంద్ సంపత్ నంది చేస్తున్న మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో రాబోతుందంట. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో జరిగే పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ అంటే ఇది. గోపిచంద్ గారు కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్ తో చేస్తున్న మూవీ రీసెంట్ గా స్టార్ట్ అయింది. శ్రీ విష్ణు అప్కమింగ్ ఫిల్మ్ సింగిల్ ఈ మే 9th కి రిలీజ్ అవుతుంది. ట్రైలర్ ఈ 2 రోజుల్లో ఉండొచ్చంట. సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్న శుభం మూవీ ఈ మే 9th కి రిలీజ్ అవుతుంది. సూర్య రెట్రో మూవీ సెన్సార్ కంప్లీట్ అయింది. మూవీకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ వెంకీ అట్లూరి సూర్యతో చేయబోయే మూవీకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయంట. అండ్ ఈ మూవీకి కూడా జీవి ప్రకాష్ కుమారే మ్యూజిక్ ఇస్తున్నారు. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే నాని హిట్ 3 మూవీ మే 1st కి రిలీజ్ అవుతుంది. సూర్య రెట్రో మూవీ మే 1st కి రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే మ్యాథ్ స్క్వేర్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. విక్రమ్ వీరధీర శూరన్
పార్ట్ 2 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సూపర్ బాయ్స్ ఆఫ్ మెలగాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మోహన్ లాల్ గారి ఎంపురాన్ మూవీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు మరి కబుర్లు. ఈ వారం అప్డేట్స్ లో నన్ను బాగా ఎగ్జైట్ చేసిన న్యూస్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ అప్డేట్. ఎంత వరకు అది నిజమవుద్దో తెలియదు కానీ ఒకవేళ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయితే ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్. అది మరి విషయం. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.